మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు, శుభములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 87వ కీర్తన 3వ వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఈ వాక్య భాగాలు వింటున్న దేవుని ప్రజలారా, నీ గురించి, నా గురించి, మనందరి గురించి చుట్టూ ఉన్న మనుషులందరూ ఏమని చెప్పుకోవాలంటే మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోవాలి. అలా చెప్పుకునేటట్లు చేస్తాను అని యేసయ్య ఈ వాగ్దానంలో, ఈ మాటలో చెప్తున్నారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆత్మీయులారా, మనందరి గురించి మన చుట్టూ ఉన్న ప్రజలు మిక్కిలి గొప్పగా చెప్పుకోవాలి. చెడుగా చెప్పుకోకూడదు, అపవిత్రంగా చెప్పుకోకూడదు. దేవుడు ఈ మాట మనతో చెప్తున్నారు. మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. బైబిల్లో కొందరి వ్యక్తిత్వాన్ని గురించి మనం ధ్యానం చేస్తే, కొందరి మనుషులను గురించి మనం ధ్యానం చేస్తే, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో కొంతమందిని గురించి మనుషులు ఆ చోట అనుకుంటున్నారు, తమది కాని దానిని ఆక్రమించుకొని పలాని వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. అక్కడున్న జనం గురించి ఆ చుట్టూ ఉన్న మనుషులు ఏమని చెప్పుకుంటున్నారంటే, వారిది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందుతున్నారు. ఇలాంటి చెడ్డ సమాచారం మన గురించి చెప్పుకోకూడదు. మనది మనం ఆక్రమించుకుంటే చాలు. వేరే వాళ్ళది ఆక్రమించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వేరే వాళ్ళ సొమ్ము 10 రూపాయలు కూడా మనకు అవసరం లేదు. ఇలా చెప్పుకోకూడదు మన గురించి. అక్కడ రాయబడి ఉన్నది ఆ చోట ఉన్న ప్రజల గురించి. వారు తమది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి పొందుతున్నారు. ఎంత చెడ్డ సమాచారం అండి అది. ఇలాంటి సమాచారం మన గురించి చెప్పుకోకూడదు. ఆ వాక్యంలోనే ఉంది, వారు వస్తువులు తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చుకుంటున్నారు. ఇలాంటి మాటలు కూడా మన గురించి చెప్పుకోకూడదు. ఈ రోజులు కూడా చాలామంది ఎక్కడెక్కడో తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చుకోవడం, ఆశీర్వాదం ఉండదు. దరిద్రత అదే వాక్యంలో ఉంది. ఆ చోట ఉన్న ప్రజలు వస్తువులను తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చుకొని బ్రతుకుతున్నారంట. అలాంటి సమాచారం కూడా మన గురించి చెప్పుకోకూడదు. దేవుడు మన గురించి ఏమని చెప్తున్నారంటే, మనుషులు మీ గురించి మిక్కిలి గొప్పగా చెప్పుకోవాలి. గొప్ప సంగతులు, గొప్ప కార్యాలు మీ గురించి చెప్పుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 52వ కీర్తన 7వ వాక్యంలో అక్కడ కొంతమందిని గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు, దేవుణ్ణి తమకు దుర్గముగా ఆశ్రయంగా చేసుకొనక ధనము యందు నమ్మిక ఉంచి చేటును వాళ్ళు బలపరుచుకుంటున్నారు. వాళ్ళకు శ్రమ అని వాళ్ళని చూసి వాళ్ళ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఈ రోజులో కూడా చాలామంది డబ్బు కోసం ఎంతటికైనా తెగిస్తారు. దేవుణ్ణి వదిలేసి డబ్బును ఆశ్రయంగా చేసుకొని చెడును బలపరుచుకుంటున్నారు, చెడును అభివృద్ధి పరుచుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు శ్రమ కాదా? మన గురించి ఇలాగ చెప్పుకోకూడదు. మనకు దేవుడే ముఖ్యం, దేవుని తర్వాతే ఏదైనా. ఈ రోజులో చాలామంది డబ్బు ఉంటే చాలు, దేవుడు అవసరంలా. డబ్బు ఉంటే చాలు, బంధువులు అవసరంలా. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు, డబ్బు కోసం దేనైనా వదులుకుంటారు. అలా ఉండకూడదు. మన గురించి అలా చెప్పుకోకూడదు. అక్కడ కొంతమంది గురించి అలా చెప్తూ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, వాళ్ళకు శ్రమ, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి అని. ఇంకా అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 3-4 వాక్య భాగాల్లో సముద్ర ప్రయాణం చేసి ఓడ పగిలిపోయి పౌలు గారు ఇంకొంతమంది ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ చలి కాచుకోవడానికి ఒక కట్టెలు తీసుకొని వచ్చి ఏరి ఆ కట్టెలు వేసి చలిబంట వేసి కాచుకుంటున్నప్పుడు ఒక పాము వచ్చేసి పౌలు గారి చేతిని పట్టుకుంది. వెంటనే చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, పౌలు గారి గురించి చెప్పుకుంటారు, వీడు నరహంతకుడు, సముద్రంలోనే చావాల్సింది, బయటకు వచ్చి ఈ కట్టెలు వేరుతూ ఉంటే పాము వచ్చి ఇతని చేతిని పట్టుకుంది, చేయి వాచిపోయి నోట్లో నుంచి నొరుగొచ్చి చచ్చిపోతాడేమో, నరహంతకుడు అని చెప్పుకుంటున్నారు. కాసేపు ఆగిన తర్వాత పౌలు గారికి ఏం కాల, ఆ పామును ఎదిలించి మంటల్లో పడేశాడు. పౌలు గారు ఆరోగ్యంగా ఉండడం చూసి మళ్ళీ వెంటనే అంటారు, ఇతడు ఒక దేవునిలాగా, దేవతలాగా ఉన్నాడు, ఇతనికి ఏం కాలేదు. మనుషులు కూడా తెలిసి తెలియక వెంటనే మాట్లాడేస్తారు, పలు రకాలుగా చెప్పుకుంటారు. మనకి ఏదైనా ఒక చిన్న కీడు కలగానే, ఒక చిన్న అపాయం రాగానే పలు రకాలుగా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. అలాగే యేసయ్య చెప్తున్నారు, నీ నిర్దోషత్వాన్ని బట్టి ఏ నోట చెడుగా మాట్లాడారో అదే చోట మిక్కిలి గొప్ప సంగతులు నీ గురించి, నీ పిల్లల గురించి చెప్పుకొందురుగాక. బైబిల్లో మన ప్రభు అయిన యేసయ్య గురించి కూడా ఏమని చెప్పుకున్నారు? మార్కు సువార్త 7:37, ఈయన
సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని జనులందరూ చెప్పుకొనసాగిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే బాగు చేసేవాడు, సమస్తాన్ని బాగు చేసేవాడు, చెడగొట్టేవాడు కాదు, నాశనం చేసేవాడు కాదు, మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టేవాడు కాదు. యేసయ్య గురించి ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచమంతా చెప్పుకుంటున్న మాట యేసుక్రీస్తు సమస్తాన్ని బాగు చేసేవాడు. యేసుక్రీస్తు సమస్తమును బాగు చేసేవాడు. మత్తయి సువార్త 8:27లో కూడా ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నాయే అని అందరూ చెప్పుకొనిరి. ఎంతటి గొప్ప కార్యమైన చేస్తాడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రకృతి లోబడుతుంది, గాలి లాంటి సమస్యలు అణిచివేయబడతాయి, సముద్రపు అలలన్నీ నెమ్మలేస్తాయి. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన గురించి అందరూ ఇలా చెప్పుకుంటున్నారు. ఈయన ఆజ్ఞాపిస్తే గాలి లోబడింది, సముద్రం లోబడింది, ప్రకృతి అంతా లోబడుచున్నదని యేసయ్య గురించి చెప్పుకుంటున్నారు. నీ జీవితంలో కూడా ఏ గాలి లాంటి అలజడులు ఉన్నాయో, సముద్రపు అలల వలె నీ జీవితం కొట్టుమిట్టాడుతుందో, యేసయ్య ఒక్క మాట సెలవించి నీ కుటుంబాన్ని నిమ్మలపరచునుగాక. మత్తయి సువార్త 9:33 ఒక వ్యక్తి దయ్యం పట్టి విచ్చలవిడిగా తిరుగుతూ ఎవరు బాగు చేయలేక వదిలేస్తే యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చి అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడితే అందరూ చెప్పుకుంటున్నారు, ఇలాంటి గొప్ప కార్యాలు మనం ఎప్పుడూ చూడలేదే. ప్రజలందరూ చెప్పుకొనిరి, యేసయ్య మన ఊరికి వచ్చి ఇంత గొప్ప కార్యం చేశాడు. నీ జీవితంలో కూడా ఎన్నడూ జరగని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు. విశ్వసించండి. యేసయ్య గురించి ఈ 3 రెఫరెన్సులు చెప్తున్నా. సమస్తం బాగు చేసేవాడని చెప్పుకున్నారు, ఆయనకి ప్రకృతి లోబడుతుంది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పుకున్నారు, ఆయన ఎన్నడూ జరగని గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పుకున్నారు. నీ జీవితంలో కూడా ఏ కార్యాలు జరగాలో దేవుడు తప్పక చేయునుగాక. యేసయ్య గురించి ప్రపంచమంతా ఇప్పటికీ ఎప్పటికీ మంచిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బాగు చేసేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, సృష్టికి అతీతమైన కార్యాలు చేసేవాడైన గొప్ప దేవుడు ఆయన. మన గురించి కూడా మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురుగాక. మనం ఆరాధించే యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో నీ గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురుగాక. ఒక 3 అనుభవాలు ధ్యానం చేద్దాం. మనల గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నట్లుగా దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడే నీ గురించి అనేకులు గొప్పగా చెప్పుకున్నట్లు చేస్తాడు, చేయబోతున్నాడు. మొదటి మాట యెషయా గ్రంథం 61:9 యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని మిమ్మును గురించి అనేకులు చెప్పుకొందురు, వారి సంతతి ప్రజల మధ్యలో ప్రసిద్ధి నొందును. ఈ వాక్యాల భాగంలో చూడండి, మన గురించి అందరూ ఏమని చెప్పుకోవాలంటే దేవుని వలన ఆశీర్వదించబడిన ప్రజలండి వీళ్ళు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన సేవకులండి వీళ్ళని మన గురించి అందరూ చెప్పుకొందురుగాక. అలా చెప్పుకోవాలంటే అబ్రహాము గారిలో ఉన్న ప్రతిష్టత మనలో ఉండాలి. దేనికి పడితే దానికి చేయి చాపకూడదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు, ఒక ప్రతిష్టత ఉండాలి. అబ్రహాము గారు బైబిల్లో ఒక యుద్ధం చేసి వచ్చినప్పుడు సొదొమ రాజు ఏమన్నాడు, జనములను నాకు ఇచ్చేసి ఆస్తినంతా నువ్వే తీసుకోమన్నాడు. ఆదికాండం 24:34-35 వాక్య భాగాల్లో, ఇంకా ఆదికాండం మరొక ముందు అధ్యాయాల్లో, ఆదికాండంలోనే ముందు 24:34-35 వాక్య భాగాల్లో అబ్రహాము పనివాడు చెప్తాడు, మా యజమానుణ్ణి దేవుడు ఆశీర్వదించాడని. దానికంటే ముందు అధ్యాయాలలో అబ్రహాముని సొదొమ గొమొర రాజు అడుగుతాడు, ఇదిగో మనుషులు నాకు ఇచ్చేసి జనమంతటిని నాకు ఇచ్చేసి డబ్బుని సమస్తాన్ని నువ్వు తీసుకోమంటే అబ్రహాం అంటాడు, నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు వద్దు, ఆ తర్వాత నువ్వే ఇప్పుడు ఇచ్చి రేపు ఏమని చెప్తావు, అబ్రహామును నేనే ఆశీర్వదించానని చెప్తావు. అలా వద్దు, నన్ను దేవుడే ఆశీర్వదించాలి. మనుషులుగా మనం కూడా, దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలి. మనుషుల దగ్గర చేతులు చాపకూడదు, మనుషులు ఇచ్చే వాటి వైపు ఆశించబడి వెళ్ళకూడదు. అబ్రహాములో ప్రతిష్ఠిత మనలో ఉంటే, అబ్రహాము దగ్గర 318 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమని చెప్తారంటే అబ్రహాము గురించి, మా యజమానుడిని దేవుడు ఆశీర్వదించాడండి. ఎవరి దగ్గర చేయి చాపలా, ఎవరి దగ్గర అడుక్కోలా. దైవజనులు యేసన్ గారు కూడా ఎప్పుడూ మాతో చెప్పేవాళ్ళు, హోసన్నా మినిస్ట్రీ పరిచర్యలో ఆయన ఇతర దేశాలు వెళ్ళి వాక్యం చెప్పి వచ్చినప్పుడు కూడా మా సంఘాలు, మా విశ్వాసులు, మా పరిచర్యలో సమృద్ధిగా ఉంది, ఇతర దేశాలు వెళ్ళి ఫండ్స్ అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు, ఎవరు మాకు ఏదో చేయవలసిన అవసరం ఏమీ లేదని ధైర్యంగా చెప్పేవాళ్ళు. యేసయ్య మమ్మల్ని దీవించారు, మా సంఘాలను, మా విశ్వాసులను
సమృద్ధితో నింపారని ధైర్యంగా చెప్పేవాళ్ళు. అందుకే హోసన్నా మినిస్ట్రీ సేవకులు ఇంకా ఎంతోమంది మంచి మంచి సేవకులు ఇతర దేశాల నుంచి ఏవి పనులు ఆశించకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా దేవుని ద్వారా ఆశీర్వదించబడుచున్నాం, ఆశీర్వదించబడుదుము గాక. మన గురించి అందరూ అదే చెప్పుకోవాలి, వీళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారని. ఇస్సాకు గురించి కూడా 26వ అధ్యాయం ఆదికాండం 29వ వాక్యంలో రాజుగారు చెప్తారు, నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తివి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే మన కష్టాడితో మనం అనుభవిస్తాం, సుఖంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఇది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగే స్థితి. సామెత గ్రంథం 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఈ రెండు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం నిన్ను నన్ను అనుభవించేటట్లుగా చేస్తుంది. తప్పక వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా చేయనుగాక. రెండవది, దేవుని ఆశీర్వాదం మీకు వచ్చినప్పుడు మీకున్న దాన్ని, మీరు కష్టపడిన కష్టాడీతాన్ని వేరే వాళ్ళు అనుభవించరు, మీరు మీ కుటుంబం మీ పిల్లలు అనుభవించుదురుగాక. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వాక్యం, ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని అందరూ చెప్పుకొందురు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మన గురించి అందరూ ఏమని చెప్పుకోవాలంటే వీళ్ళు జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకోవాలి. అజ్ఞానులని చెప్పుకోకూడదు, బుద్ధి లేని వాళ్ళని చెప్పుకోకూడదు, జ్ఞానహీనులని మన గురించి చెప్పుకోకూడదు. గొప్పగా, మిక్కిలి గొప్పగా చెప్పుకోవాలి. అందుకే యేసయ్య అంటాడు, మనకు జ్ఞానం ఇచ్చి, మనకు వివేచన ఇచ్చి, మన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటట్లు యేసయ్య చేయునుగాక. బైబిల్లో కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ దేవుని అందే గుప్తములై ఉన్నాయి. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, ఎవరైనా యేసయ్యని అడిగితే నాకు జ్ఞానం కావాలని తప్పకుండా వాళ్ళకి ధారాళంగా దేవుడు దయచేస్తాడు. సామెతల గ్రంథం 11:30లో జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు. సామెతల గ్రంథం 14:1లో జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటారు. సామెతల గ్రంథం 15:20లో జ్ఞానం గల పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. ఈ రోజున మీకు జ్ఞానం ఉందో లేదో, మీ పిల్లలకు జ్ఞానం ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య దగ్గర జ్ఞానాన్ని పొందుకోనండి. మన గురించి అందరూ ఏమని చెప్పుకోవాలంటే జ్ఞానం గల సేవకులు, జ్ఞానం గల విశ్వాసులు, జ్ఞానం గల నీతిమంతుల పిల్లలు వీళ్ళని చెప్పుకొందురుగాక. అక్కడే ఉంది, వివేచన గల ప్రజలను కూడా చెప్పుకోవాలి. వివేచన అంటే ఆలోచించేవాళ్ళు, ఆలోచన గలవాళ్ళు. ద్వితీయోపదేశకాండం 32:28లో వివేచన లేని జనం వలె మనం ఉండకూడదు, వివేచన గల జనమని మన గురించి చెప్పుకోవాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 2వ వాక్యంలో చాలామంది వివేచన లేని పశుప్రాయులాగా ప్రవర్తిస్తున్నారు. మనం అలా ఉండకూడదు. సామెతల గ్రంథం 32వ వాక్యంలో ఉంది, వివేచన లేని పశుప్రాయులాగా చాలామంది మనుషులు బ్రతుకుతున్నారు. మనమైతే జ్ఞాన వివేచన గల జనమని మన గురించి అందరూ చెప్పుకొందురుగాక. మూడవ ఆశీర్వాదం కీర్తన గ్రంథం 126వ కీర్తన 2వ వాక్యం, వీరి కొరకు వీళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులందరూ చెప్పుకొందురు. ఎంత చక్కని మాట అండి. మన గురించి దేవుడు అందరూ చెప్పుకుంటట్లుగా మన పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. అందరూ చెప్పుకోబోతున్నారు, వీళ్ళ దేవుడు మంచి దేవుడు, వీళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాడు, గొప్ప కార్యం చేశాడు. వీళ్ళ దేవుడు మంచి దేవుడు, ఉద్యోగంలో గొప్ప కార్యం చేశాడు. వీళ్ళ దేవుడు మంచి దేవుడు, వీళ్ళ పిల్లల చదువులో ఉన్నతంగా దీవించాడు. అందరూ చెప్పుకోబోతున్నారు నీ పిల్లల గురించి, నీ గురించి. వీళ్ళ దేవుడు వీళ్ళ కోసం గొప్ప కార్యాలు చేశాడని అందరూ చెప్పుకొందురుగాక. లూకాసు వార్త 1:49లో మరియమ్మ చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని. మిమ్మల్ని గురించి కూడా అందరూ ఇలాగ చెప్పబోతున్నారు. ఎప్పుడు చెప్తారంటే దేవుడు మీ పట్ల ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కుటుంబం పట్ల విశ్వసించండి, మీ భర్త పట్ల, మీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యములను చేయునుగాక. ఇంకా బైబిల్లో గమనిస్తే లూకాసు వార్త 8:38లో సేనాన పడే దయ్యం పెట్టిన ఒక వ్యక్తిని దేవుడు బాగు చేశాడా? అందరూ చెప్పుకుంటున్నారు, ఇంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, ఇతన్ని ఎవరు బాగు చేయలేకపోయారు, యేసయ్య బాగు చేశాడు. గొప్ప కార్యం, గొప్ప కార్యం. మూడో మాట చెప్తున్నాను, మన దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అందరూ చెప్పుకోవాలి. చెప్పుకోవాలంటే యేసయ్య చేయాలి, చేయబోతున్నాడు. మరి వాగ్దానం చేసింది ఆయనే కదా. మనుషులు మిమ్మల్ని గురించి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకుంటారని వాగ్దానం ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. యేసయ్యే నెరవేర్చుదురుగాక. ఈ మూడు అనుభవాలు. మొదటి మాట చెప్పాను, నీ గురించి అందరూ ఏమని చెప్పుకోవాలి గొప్పగా? వీళ్ళు దేవుని ద్వారా
ఆశీర్వదించబడిన ప్రజలని అందరూ చెప్పుకోవాలి. రెండవ మాట, ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని అందరూ చెప్పుకోవాలి. మూడవదిగా, దేవుడు వీళ్ళ కోసం గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి, మా కళ్ళారా మేము చూసాం, ఎంత గొప్ప దేవుడో వీళ్ళ దేవుడు, ఎంత గొప్ప కార్యం చేశాడని అందరూ చెప్పుకుంటట్లు యేసయ్య చేసి ఈ వాగ్దానాన్ని, ఈ మాటలను అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.